శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. పరమ పావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ఆచార్యుల వారితో కలిసి సంకల్ప వాక్యాలను చదువుకుని మనం ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం భక్త కామితార్థప్రదాయినం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వవిషయేషు ప్రావీణ్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతానసిద్ధ్యర్థం వాంఛితార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గోసంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతిరితం. శ్రీ గురుభ్యో నమః. అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షస్ సహస్రపాత్ అనే 24వ శ్లోకంలో అగ్రణీహి మొట్టమొదటివాడు లేక సాధకులను అగ్రస్థానానికి తీసుకువెళ్ళువాడు, గ్రామణీహి గ్రామమునకు నాయకుడు, శ్రీమాన్ అన్ని సంపదలు కలిగినవాడు, న్యాయ న్యాయస్వరూపుడు, నేత అధిపతి, సమీరణ చక్కగా ప్రచోదన చేసేవాడు అని మొదటి వరుసలో ఉండేటువంటి 6 నామాలు. అగ్రణీహి ఈ పరమాత్మ ఈ ప్రపంచంలో అందరికన్నా మొట్టమొదటివాడు, అథవా తనను ఆశ్రయించినటువంటి తన యందు పరిపూర్ణమైన భక్తితో ఉండేటువంటి సాధకులను అగ్రస్థానానికి ఉత్తమమైన స్థానానికి తీసుకువెళ్ళువాడు. అగ్రం నయతి అగ్రం ప్రకృష్టం స్థానం ప్రాపయతి ఇత్యగ్రణీహి. విమలాకాశంలో ఉత్తమమైన స్థానమేది అని అనుకున్నట్లయితే అన్నిటికన్నా ఎత్తైనది ఉత్తమమైనది లేక మొట్టమొదటిగా ఉండేది ఏది అన్నట్లయితే అది వైకుంఠం. అక్కడ శ్రీమన్నారాయణమూర్తి చిద్విలాసంగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఎవరైతే ఆ పరమాత్మను భక్తితో ఆరాధిస్తూ ఉంటారో, వారి నామ సంకీర్తన చేస్తూ ఉంటారో, వారి యొక్క తత్వానుసంధానం చేసుకుంటూ ఉంటారో, అటువంటి వాళ్ళ యొక్క పాపాలన్నీ పోగొట్టి వాళ్ళను పుణ్యాత్ములుగా చేసి వాళ్లకు వైకుంఠవాసాన్ని అనుగ్రహించు
కరుణాస్వరూపుడు ఆ పరమాత్మ అగ్రణీహి అని పిలువబడతాడు. అథవా ఈ ప్రపంచం సృష్టి కాకమునుపు ఏమున్నది, అది అగ్రం. మొట్టమొదటిగా ఏ స్థితి ఉన్నదో ఆ స్థితిని అనుగ్రహించువాడు. ఏ స్థితి ఉంది అన్నట్లయితే మనకి సదైవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అనే ఛాందోగ్యోపనిషద్ వాక్యాన్ని స్మరించుకోవచ్చు. అథవా అహమే వాసమేవాగ్రే అనే భగవద్ వాక్యాన్నైనా స్మరించుకోవచ్చు. ఈ సృష్టి ప్రారంభానికి మునుపు అంటే ఈ చతుర్ముఖ బ్రహ్మగారు కూడా రాకమునుపు ఆ సవికార బ్రహ్మ ఆవిర్భవించడానికి ముందు ఏ స్వరూపమైతే ఉన్నదో అన్నట్లయితే నిర్వికార పరబ్రహ్మ స్వరూపం. అటువంటి నిర్గుణ పరబ్రహ్మ స్వరూప స్థితిని అనుగ్రహించువాడు అని అగ్రణీహి అనే పదానికి అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే ఆ విధమైన అంటే ద్రవ్యయజ్ఞము, తర్వాత జపయజ్ఞము, తర్వాత జ్ఞానయజ్ఞముల ద్వారా ఆ పరమాత్మను ఉపాసన చేస్తారో, సర్వం వాసుదేవమయం అనేటువంటి ఉత్తమోత్తమమైనటువంటి తత్వానుసంధానం చేస్తూ ఉంటారో వాళ్లకు ఈ సృష్టి కన్నా ముందే ఉండేటువంటి ఆ అగ్రణీత్వ స్థితిని అనుగ్రహించువాడు కనుక ఆయన అగ్రణీహి అని పిలువబడతాడు. కనుకనే ఆయన గ్రామణీహి అని కూడా పిలువబడతాడు. అగ్రణీహి అనే పదానికి ప్రశస్తమైన వాడు అనే అర్థం, అంటే ఉత్తమమైన వాడు అనే అర్థం కూడా లోకంలో ప్రసిద్ధిలోనే ఉంది. ఆ తర్వాత గ్రామణీహి అంటే గ్రామానికి నాయకుడు, గ్రామాధికారి అనే అర్థం. మొదటి నామంలో అయితే వైకుంఠవాసాన్ని అనుగ్రహించువాడు అనే ఒక అర్థం చెప్పుకుని, లేకపోతే నిర్గుణమైన తత్వస్థితిని అనుగ్రహించేవాడు అనే అర్థం చెప్పుకుని, ఆ తరువాత నామం చాలా సంకుచితమైన గ్రామణీహి, గ్రామాధికారి అని చెప్పడంలో ఆంతర్యం ఉందా అంటే కేవలం గ్రామాధికారి అనే పదాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే మనకే కొద్దిగా తత్వావబోధ జరుగుతుంది. గ్రామము అనే పదానికి లోకంలో సముదాయము అని అర్థం. కుటుంబాల సముదాయం ఉండే ప్రాంతానికి గ్రామము అని పేరు. వెరసి గ్రామము అంటే సముదాయము. ఈ శరీరం కూడా ఒక సముదాయమే. ఈ శరీరంలో అనేక అవయవాలున్నాయి, ఇంద్రియాలున్నాయి. వీటన్నిటి సముదాయం ఈ శరీరంలో ఉంది కాబట్టి ఈ శరీరం గ్రామము అని పిలువబడుతుంది. ఈ మాట భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు. ఈ శరీరానికి గ్రామం అని పేరు. ఈ శరీరం చుట్టూ తండ్రి, తల్లి, ఇతర బాంధవ్యాలతో మరికొంతమంది చుట్టూతా చేరుతూ ఉన్నారు. ఇదొక సముదాయం. దీనికి కుటుంబం అని పేరు. సముదాయం కనుక ఇది కూడా ఒక గ్రామమే. ఇటువంటి గ్రామాలు, ఇటువంటి కుటుంబాలు ఉన్న ప్రాంతాన్ని సహజంగా మనం గ్రామమనే పిలుస్తాం. కుటుంబముల యొక్క సముదాయము కనుక. ఇటువంటి గ్రామముల యొక్క సముదాయం ఉండే ప్రాంతాన్ని దేశమని పిలుస్తాం. సముదాయం కనుక దేశము కూడా గ్రామమే. అటువంటి దేశముల యొక్క సముదాయాన్ని ఆలోచిస్తే అది భూమి అవుతుంది. సముదాయం కనుక, దేశముల యొక్క సముదాయం కనుక భూమి కూడా గ్రామమే. ఇటువంటి భూముల యొక్క సముదాయం, గ్రహాల యొక్క సముదాయాన్ని మనం బ్రహ్మాండమని పిలవవచ్చు. ఆ బ్రహ్మాండంలో అనేక భూముల యొక్క సముదాయం ఉంది కాబట్టి బ్రహ్మాండం కూడా గ్రామమే. ఇటువంటి బ్రహ్మాండాలు చాలా ఉన్నాయి కనుక అటువంటి బ్రహ్మాండాల యొక్క సముదాయం కూడా ఒక గ్రామమే. వెరసి ఈ ప్రపంచం, ఈ విశ్వం మొత్తం పరమాత్మ దేన్నైతే సృష్టించాడో ఆ సృష్టి మొత్తం కూడా ఒక గ్రామమే. ఈ గ్రామానికి నాయకుడు కనుక ఆయన గ్రామణీహి అని పిలువబడుతున్నాడు. గ్రామణీహి అనే పదానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని అర్థం. అటువంటి విరాట్ సృష్టిని చేసినటువంటి విరాట్ యోగశక్తి కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వం మనకి ఊహకు కూడా అందదు. ఇంకా ఆయన యొక్క స్వరూపం మన కళ్ళకు కూడా కట్టే అవకాశమే లేదు కదా. మరి ఆ పరమాత్మను ఎట్లా చూస్తాము, ఆయన యొక్క అనుగ్రహాన్ని ఎట్లా పొందుతాము అనే బాధపడతామేమో అనే నెపంతోనే పరమ కరుణాసముద్రుడైనటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే మన తిరుమల కొండపై పద్మపీఠంపై కటిబద్ధ వరద హస్తాలతో విరాజిల్లుతూ ఉన్నాడు. అంతటి కరుణాసముద్రుడు ఆ పరమాత్మ.
ఆయనను దర్శిస్తే, ఆయన యొక్క గుణ సంకీర్తన చేస్తే, ఆయన యొక్క తత్వానుసంధానం చేస్తే మనం ఈ విశ్వం అనే పదార్థాన్ని అనుసంధానం చేసినటువంటి వాళ్ళమవుతాం. అందుకనే ఆ పరమాత్మే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడే గ్రామణీహి అని పిలువబడతాడు. ఈ విధంగా సృష్టి ఆరంభంలో ఉండేవాడు, సృష్టి చేయబడిన సృష్టికి ఆయన నాయకుడు అని అగ్రణీహి, గ్రామణీహి అనే నామాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ రెండు నామాల యొక్క స్వారస్యం మరింత మనకి అర్థం కావాలి అంటే రామచంద్రమూర్తి యొక్క దృష్టాంతాన్ని మనం ఇక్కడ ఒకసారి స్మరించుకుందాం. పరమాత్మ ప్రతి అవతారంలోనూ కూడా అగ్రణీహి, ఉత్తమమైన వాడే, ఉత్తమమైన స్థానాన్ని పొందించువాడే, మొదటి నిర్గుణ స్వరూపుడే, అలాగే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడే. ఆ విషయం మరింత స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా అనే ఉద్దేశంతోనే ఈ రామచంద్రమూర్తి యొక్క ఉదాహరణను మనం పరిశీలించుకుంటూ ఉన్నాం. రామచంద్రమూర్తి బాల్యంలో వశిష్ఠాశ్రమంలో గురుకుల వాసం చేస్తున్నప్పుడు ఆయన ప్రశస్తుడే. కేవలం రాజపుత్రుడనో లేకపోతే అందరినీ ఎదిరించో ఆయన అగ్రణీహి కాలేదు, ప్రశస్తుడు కాలేదు. ఆయన అలా వ్యవహరించాడు. ఆయన వల్ల ఎవరు ఏ విధంగా ఎప్పుడూ బాధేయపడలేదు. ఎప్పుడూ రాముడు చుట్టూతా ఉండాలని అందరూ తహతహలాడారు. ఈ విధంగా గురుకుల వాసంలోనే ఆయన ప్రశస్తుడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత యువరాజుగా ఉన్న సందర్భంలో ఆ ఊరి పెద్దలతో రాజకీయ వ్యవహారాలలో ఆయన ప్రశస్తుడుగానే నిలిచాడు. ఆయన వ్యవహారం అంత చక్కగా ఉండేది. ఎప్పుడు కూడా కపటమైన వ్యవహారం ఆయన నిర్వహించలేదు. ఆయన ఎప్పుడూ సత్యపరాక్రమ అనే నామాల దగ్గర చెప్పుకున్నటువంటి వ్యవహారాన్ని, ఆయన నడవడికను చూపించాడు. ఆ తర్వాత అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఇంతకుముందు పరిచయం లేనటువంటి ఆటవికులకు కూడా, గుహాదులకు కూడా ఆయన ప్రశస్తుడుగానే కనిపించాడు. అక్కడ కూడా ఆ బృంద నాయకుడుగానే ఉన్నాడు, ఆ గ్రామ నాయకుడుగానే ఆయన వెలిగాడు. అక్కడి నుంచి కిష్కింధకు వచ్చిన తర్వాత అసలు విజాతీయులైనటువంటి వానర బృందానికి కూడా ఆయన అగ్రణీహి, గ్రామణీహి అయ్యాడు. లంకలో రావణ సంహారం జరిగిన తర్వాత ఆ రాక్షసులకు విభీషణుడిని పట్టాభిషేకం చేసిన తర్వాత ఆ రాక్షసులకు కూడా ఈయనే ప్రశస్తుడయ్యాడు, రామచంద్రమూర్తే ప్రశస్తుడయ్యాడు. కేవలం లోకకంటకులుగా ఉన్నటువంటి రాక్షసులను సంహరించాడు తప్ప అందులో సత్పురుషులైనటువంటి వాళ్ళను రామచంద్రమూర్తి హింసించలేదు. కాబట్టి ఆ వర్గంలో కూడా ఆయన ప్రశస్తుడు. మళ్ళీ రాజ్యాధికారాన్ని సంపాదించిన తర్వాత మనందరికీ తెలిసినదే, ప్రజలకు అలాగే రాజ్యాధికారులకు మిగతా రాజులందరికీ కూడా ఆయన అగ్రణీహి, ప్రశస్తమైన వాడు. అలాగే ఎవరైతే ఉత్తమంగా ఉన్నారో, ఎవరైతే సక్రమంగా వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేయూతనిచ్చిన వాడు, వాళ్ళందరికీ కూడా నాయకుడుగా వెలిగాడు. కనుక సప్తద్వీప వసుంధరను అంటే సమగ్రమైన భూమండలాన్ని పరిపాలించినటువంటి వాడు కనుక ఆయన అగ్రణీహి, గ్రామణీహి అని పిలువబడతాడు. రామచంద్రమూర్తి యొక్క దృష్టాంతమే మనకు కనిపించేటువంటి రామచంద్రమూర్తే ఇటువంటి వాడైనట్లయితే సర్వలోక సృష్టికర్త అయినటువంటి పరమాత్మ అగ్రణీహి, గ్రామణీహి అవటంలో విశేషమేమీ లేదు కదా. ఇటువంటి సమర్థుడు కనుక పరమాత్మ శ్రీమాన్, సమస్త సంపదలకు ఆవాలంగా ఉన్నవాడు. ఆయన దగ్గర లేని సంపద లేదు. బలంలో కానీ, జ్ఞానంలో కానీ, ఐశ్వర్యంలో కానీ ఆయన కన్నా మించిన వారు, ఆయనతో సరి సమానమైన వాళ్ళు మరొకరు లేరు. మిగతా అన్ని సంపదలు కూడా పరిచ్ఛిన్నమే, చిన్నవే, అపరిచ్ఛిన్నమైన సంపదలను కలిగిన వాడు పరమాత్మ. ఎందుకు? ఆయన అగ్రణీహి, గ్రామణీహి కనుక రామచంద్రమూర్తి కూడా ఈ సమస్త భూమండలంలో ఉండేటువంటి సమస్త ఐశ్వర్యాలకు నాయకుడుగానే కనిపిస్తూ ఉన్నాడు. పైపెచ్చు శ్రీహి అనే పదానికి ప్రకాశము అనే అర్థం కూడా లోకంలో ప్రసిద్ధే ఉంది. పరమాత్మ స్వప్రకాశ స్వరూపుడు కాబట్టి ఆయన శ్రీమాన్ అనే నామం ఇక్కడ సబబుగానే ఉంటుంది. రామచంద్రమూర్తి దివ్య తేజోవంతుడు కనుక ఆయన యందు కూడా ఈ నామం సమన్వయమవుతుంది. అంటే సగుణ బ్రహ్మగా కూడా ఈ నామాలను మనం సమన్వయపరచుకోవచ్చు, నిర్గుణ పరబ్రహ్మగా కూడా ఈ నామాలను మనం సమన్వయపరచుకోవచ్చు. ఎంత చెప్పినా విస్తరించి చెప్పవలసిన అంశం మరొకటి ఉన్నదా అన్నట్టుగానే ఈ నామాల యొక్క మాహాత్మ్యం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ మాట మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇటువంటి అగ్రణీహి,
గ్రామణీ శ్రీమాన్ అయిన వ్యక్తి సహజంగా తనకు తోచినట్లు చేస్తాడు, ఏది అనుకుంటే అది చేస్తాడు, అతనికి ఏ విధమైన పట్టింపులు ఉండవా అన్నట్లయితే అలా కాదు. ఆయన న్యాయస్వరూపుడు, న్యాయబద్ధమైన నడవడిక కలిగిన వాడు అని చెబుతూ ఉన్నారు. న్యాయము అనే పదం చాలా గభీరమైన అర్థంతో కూడుకున్న మాట. అక్కడ శాస్త్రార్థాల జోలికి మనం వెళ్ళవద్దు. లోకంలో ఎవరైనా హేతుబద్ధంగా మాట్లాడుతూ ఉన్నట్లయితే, లాజికల్గా మాట్లాడుతూ ఉన్నట్లయితే అతను న్యాయంగా మాట్లాడుతున్నాడు అంటూ ఉంటాం. లేక ఎవరైనా నిస్వార్థంగా కేవలం ధర్మబుద్ధితో మాట్లాడుతూ ఉన్నట్లయితే అతను న్యాయంగా మాట్లాడుతున్నాడు అని మనం అంటూ ఉంటాం. మరొకటి, మనకు ఈ న్యాయం అనే పేరుతోనే ఒక విద్య ప్రసిద్ధిలో ఉంది. లౌకికమైన న్యాయ విద్య ఉన్నది, అలాగే వైదికమైనటువంటి న్యాయశాస్త్రము అనేదే ఉన్నది. మన షడ్దర్శనాలలో 6 శాస్త్రాలలో మొదటి శాస్త్రం న్యాయశాస్త్రం, దానికే మరో పేరు తర్కశాస్త్రం. ఈ రెండు విద్యల యొక్క సంగ్రహంగా మనం పరిశీలన చేసుకుంటే రెండు విద్యలలో ఏం జరుగుతోంది అని చూసినట్లయితే, ఏదైనా పదార్థాన్ని నిర్ణయించవలసి వచ్చినప్పుడు, లేక ఒక తత్వ నిర్ణయం వచ్చిన సందర్భంలో అప్పుడు ప్రమాణములు అవసరమవుతాయి. ఊరికే తోచింది కదా అనడానికి వీలు లేదు. అన్న మాటకు లేకపోతే నిర్ణయించే తత్వానికి ఏదో ఒక ప్రమాణం కావాలి. ఆ ప్రమాణం కూడా ఆ సందర్భంలో ప్రబలమా దుర్బలమా అనే విచారణ కూడా చేయాలి. ఇలా విచారం పూర్తిగా చేసి ప్రబలమైన ప్రమాణముల ద్వారా నిర్ణయించే ప్రబలమైన ప్రమాణముల ద్వారా తత్వ నిర్ణయం చేసే ప్రక్రియకు న్యాయము అని పేరు. ఇటువంటి న్యాయము ద్వారా విధించే ఫలితాలకు కూడా న్యాయమనే పేరు. లోకంలో న్యాయ నిర్ణేతలుగా ఉంటున్నటువంటి మహానుభావులు అందరూ కూడా ఎటువంటి పక్షపాతము లేకుండా, ఎటువంటి మరొక ఉపాధిని ఆశ్రయించకుండా ప్రబలమైన ప్రమాణముల ద్వారా ఏ అర్థమైతే సిద్ధిస్తుందో, ఏ విషయమైతే తేటతెల్లమవుతుందో దానినే లోకానికి నిర్ణయించి చెబుతారు. దాన్ని బట్టే పై విధులను అనుసరిస్తూ ఉంటారు. అక్కడ వాళ్లకు ఇతను నాకు ఇష్టుడు లేక ద్వేష్యుడు అనే భావన ఉండదు. దీనివల్ల లాభము, దీనివల్ల నష్టము అనే ఆలోచన ఉండదు. కేవలం ప్రబల ప్రమాణముల ద్వారా సిద్ధించుట అనే అంశమే వాళ్లకు కావాలి. సర్వలోకేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క, పరమాత్మ యొక్క వ్యవహారం కూడా ఈ విధంగానే ఉంటుంది. ఈ జీవికి ఈ పాపపుణ్యాలు ఉన్నాయి కాబట్టి తత్ఫలితంగా ఇతను ఈ శరీరంలో, ఈ కాలంలో సుఖదుఖాలను అనుభవించాలి అని ప్రబలమైన ప్రమాణముల ద్వారా తత్వ నిర్ణయం చేయబడగా దానికి ఫలితాన్ని అందించువాడు కనుక ఆయన న్యాయస్వరూపుడు, న్యాయబద్ధమైన వ్యవహర్త, అంతే తప్ప స్వతంత్రంగా ఆయన చేయుట లేదు అనే విషయాన్ని ఈ న్యాయ అనే మాట మనకి విస్తారంగా చెబుతూ ఉన్నది. ఈ న్యాయం అనే పదానికి కూడా ప్రమాణైరర్థపరిశీలనం న్యాయ అనే శాస్త్రవాక్యాలు చెబుతూ ఉన్నాయి. నియతం ఈయతే ఇది న్యాయ. అయ అనే పదానికి శుభావహో విధి అని అమరకోశం చెబుతూ ఉన్నది. మనకి మేలును చేకూర్చేది లేక వాస్తవమైన పదార్థాన్ని తెలిపేది అనే న్యాయ అనే పదానికి అర్థంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు పనులు కూడా పరమాత్మ చేస్తాడు కనుక ఆయన న్యాయ అని పిలువబడతాడు. ఇట్లా లోకాన్ని పరిపాలించువాడు కనుక ఆయన నేత, అధికారి, నాయకుడు. ఎవరైతే తాను చెప్పినటువంటి ధర్మాన్ని అనుసరించి తాను చెప్పినట్లుగా తనను భక్తితో ఆశ్రయించి తనను ఆరాధిస్తూ ఉంటారో వాళ్లను ఉత్కటమైన స్థానానికి తీసుకువెళ్ళేవాడు కనుక ఆయన నేత అని పిలువబడతాడు. ఏ విధంగా తీసుకువెడతాడు? ఆయన వచ్చేమన్నా పాఠాలు చెప్తాడా, లేకపోతే తప్పులు చేస్తుంటే కర్ర పట్టుకుని వెంటబడతాడా? న దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్. పశుపాలులాగా దేవతలు కర్ర పట్టుకుని వెంటైతే పడరు. మరి ఏం చేస్తాడు ఆయన అన్నట్లయితే ఆయన సమీరణ, సమ్యక్ ఈరయతి, ప్రేరయతి. చక్కటి ప్రేరణను మన మనస్సులో ఆయన చేస్తూ ఉంటాడు. ఆ ప్రేరణను అందిపుచ్చుకుని మనం సత్కర్మాచరణ కనుక చేస్తూ ఉన్నట్లయితే,
తద్వారా మన పాపాలు నశించి మనం పుణ్యవంతులమవుతాం. తద్వారా పరమాత్మ నేతగా మారి అక్కడి నుంచి అగ్రణీహి మన సాధనల ప్రకారం వైకుంఠవాసాన్ని అనుగ్రహిస్తారు. ఈ విధంగా సాధనల ద్వారా ఉత్కటమైన స్థితులను అనుగ్రహించువాడు కనుక ఆయన సమీరణ, నేత, అగ్రణీహి అని పిలువబడుతూ ఉంటాడు. ఈ నామాలకు తాత్పర్యం మరింత మనకి విస్పష్టంగా అర్థమవ్వాలి అన్నట్లయితే మరొక చిన్న ఉపాఖ్యానాన్ని స్మరించుకుందాం. ప్రహ్లాదుడు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు, భక్తాగ్రేసుడు, రాక్షస జాతికి చెందినవాడు. చిన్నతనంలోనే శ్రీమన్ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. వారి తండ్రి గారైనటువంటి హిరణ్యకశిపుడు అనే రాక్షసుణ్ణి పరమాత్మ అద్భుతమైనటువంటి నారసింహావతారాన్ని ధరించి సంహరించారు. లోకకంటకులైన రాక్షసులందరూ కూడా ఆ సమయంలో నశించారు. ఆ తర్వాత ఈ నరసింహస్వామి వారే ఆ చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడికి ఆ రాక్షస రాజ్య పట్టాభిషేకం చేశారు. ఇది ఇంతవరకు మనందరికీ తెలిసిన కథ. ఆ తర్వాత మరొక చిన్న ఘట్టం జరిగింది. ఇతను ప్రహ్లాదుడు అనే ఆయన చిన్నతనంలోనే రాజయ్యాడు. వయసు చాలా చిన్నది, రాజకీయ వ్యవహారాల్లో అంత పట్టు ఉండకపోవచ్చు. తర్వాత ఇప్పుడే ప్రధానంగా రాజ్యమేలుతున్నటువంటి దుర్మార్గులైన రాక్షసులు, అంటే అధికారాల్లో ఉండేటువంటి రాక్షసులు నశించారు కాబట్టి సరైన పాలన లేకుండా రాజ్యం అస్తవ్యస్తంగా ఉంది. వీటినన్నిటినీ కూడా ఒక మార్గంలో పెట్టడం అనేది చిన్నపిల్లవాడైనటువంటి ఈ ప్రహ్లాదుడికి వెంటనే సాధ్యపడే అంశం కాకపోవచ్చు. కనుక అక్కడ ఇంద్రాది దేవతలను ఆ నరసింహస్వామి పిలిచి, మీరందరూ కూడా కొద్దిగా ఇతనికి సహాయంగా ఉండండి, ఇతను పిలిచినప్పుడల్లా పలుకుతూ ఉండండి అని వాళ్ళను సహాయకులుగా నిలిచి ఆయన అంతర్ధానం అయిపోయాడు. ప్రహ్లాదుడు మొదటి నుంచే భాగవతోత్తముడు. సర్వవ్యాపి అయినటువంటి శ్రీమన్ మహావిష్ణువుని నిరంతరం అనుసంధానం చేస్తూ ఉండేవాడు, స్మరిస్తూ ఉండేవాడు. పైపెచ్చు ఆ మహోత్కటమైనటువంటి ఇంతవరకు లోకంలో ఎవరూ చూడనటువంటి అద్భుతమైనటువంటి నారసింహ స్వరూపాన్ని దగ్గర నుంచి భయం లేకుండా చూసినవాడు. ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క తత్వాన్ని పూర్తిగా అవగతం చేసుకున్నవాడు. నిరంతరం ఆ తత్వానుసంధానంలోనే మునుగు తేలుతూ ఉన్నాడు. పొద్దున లేచిన దగ్గర నుంచి ఆ మందిరానికి వెళ్ళడం, అక్కడ ఆయన చూసినటువంటి ఒక అద్భుతమైన విగ్రహాన్ని చేయించారు, బంగారమైన విగ్రహం. ఆ విగ్రహానికి ఆరాధనలు చేయడం, ఆ తత్వానుసంధానం చేస్తూ ఉంటూ ఉండేవాడు. విష్ణుమూర్తి చెప్పారు కాబట్టి దేవతలు అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా విజయ గర్వంలో ఉన్నారు. అంతవరకు హిరణ్యకశిపు అనే రాక్షసుడు దేవతలను నానాహింస పెట్టాడు. మళ్ళీ దేవతలకు రాజ్యం వచ్చింది కాబట్టి వాళ్ళు కాస్త విజయోత్సాహంలో ఉన్నారు. పైపెచ్చు తమ విరోధి అయినటువంటి రాక్షస రాజ్యం, దానికి సహాయం అందించడం వాళ్ళకి అంత ఇష్టమైన పని అయి ఉండేది కూడా కాదు. కానీ శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆజ్ఞ కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండేవాళ్ళు, పట్టించుకున్నట్టుగానే వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు. రాజు అయినటువంటి ఈ ప్రహ్లాదుడు మెల్లిగా యుక్త వయస్సులోకి కూడా వస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ ప్రహ్లాదుడు యొక్క వ్యవహారంలో ఎటువంటి మార్పులు రావట్లేదు. నిరంతరం ఆ పరమాత్మను ఉపాసన చేస్తూ ఉండేవాడు, తత్వానుసంధానం చేస్తూ ఉండేవాడు. సరైన పరిపాలన లేకపోతే రాజ్యంలో ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. పోరంబోకులు బాగా పెరిగిపోతారు, నోటికి చేతులకి హద్దే లేకుండా పోతుంది. ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేస్తూ ఉంటాడు, ఎవడి మీద పడితే వాడు అరుస్తూ ఉంటాడు. ఈ విషయం ఆ రాక్షస వర్గాల్లో ఉండేటువంటి కొంతమంది పెద్దలకు తెలిసి నొచ్చుకున్నారు. రాక్షస జాతుల్లో కూడా మంచి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు సమయం వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని రాజైన ప్రహ్లాదుడి దృష్టికి తెస్తూ ఉండేవారు. ఆ సమయంలో సరే అనేవాడు. మళ్ళీ ఇతను ఆ నరసింహ విగ్రహాన్ని చూసేసరికల్లా ఆ తత్వానుసంధానంలో మునిగిపోతూ ఉండేవాడు. ఈ రాక్షస పెద్దలకు ఏం చేయాలో తోచట్లేదు. దేవతలా సరైన సహాయం చేయట్లేదు, రాజా సరిగ్గా పట్టించుకోవట్లేదు. లోకంలో ఈ రాక్షస లోకంలో పరిపాలన గాడి తప్పింది, ఏం చేయాలి అని ఆలోచన చేసి చివరికి సర్వేశ్వరుడైన శ్రీమన్ మహావిష్ణువునే ప్రార్థన చేయాలి అని నిర్ణయం చేసుకుని వాళ్ళు అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించారు. పరమాత్మ పరమ కరుణా సముద్రుడు. మనం ఎంత తప్పులు చేసినా అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నిశమ్మయ్య
పుత్రోయం లేక దాసోయమితి మామత్వా క్షమస్వ అని ఒక్కసారి భక్తితో నమస్కరిస్తే మొత్తం మరిచిపోయి ఆయన మనకు సహాయం చేయడానికి పరిగెత్తున వస్తాడు కదా. అలా రాక్షసులందరూ కూడా తనను ప్రార్థన చేసేసరికల్లా ఆయన ఏం జరిగింది అని వచ్చి చూశాడు. విషయం అంతా అర్థమైపోయింది. తాను కనిపించవలసింది ఈ రాక్షసులకు కాదు, తనను ప్రార్థన చేస్తున్నటువంటి రాక్షసులకు కాదు, తనను ప్రార్థన చేస్తున్నటువంటి రాక్షసుల యొక్క కష్టాలు పోగొట్టడమే తన లక్ష్యం కనుక వీళ్లకు రాజైనటువంటి ఆ ప్రహ్లాదుడికి అరక్కండానే దర్శనమిచ్చాడు. ఆయన ధ్యానంలో కూర్చుండగా ఈ శ్రీమన్ మహావిష్ణువు వెళ్ళి ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యారు. ఈసారి ప్రత్యక్షం అవడం చాలా శాంత స్వరూపంగానే శంఖచక్ర గదా పద్మాలను ధరించి అద్భుతమైన చిద్విలాసం మూర్తితోనే దర్శనమిచ్చారు. ఈయన ప్రహ్లాదుడి ఆనందానికి అవధులు లేవు. ఆయన చాలా విస్తారంగా స్తోత్రాలు చేశాడు, పడిపడి దండాలు చేశాడు. చివరికి కొద్దిగా పొంగు తగ్గిన తర్వాత స్వామి అడగకుండానే తాము దర్శనమిచ్చారు, తమరి ఆజ్ఞ ఏమిటి అని అడిగాడు. అడిగితే విష్ణుమూర్తి అన్నాడు, నేను నిన్ను రాజ్య పరిపాలన చేయమని ఆదేశించాను. ఆ ఉద్దేశ్యంతోనే నీకు పట్టాభిషేకం చేశాను. అది నువ్వు చేయకుండా నన్ను పూజలు చేస్తావేమిటి? నాకు పూజలు చేసినంత మాత్రము చేత కర్తవ్య నిర్వహణ చేయకపోతే అది నాకు ప్రీతిని కలిగించదు. ఏదైతే నీ కర్తవ్యమో ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ప్రథమంగా ఆ కర్తవ్యాన్ని నిర్వహించాలి. లేక ఆ కర్తవ్యాన్ని నిర్వహించిన తర్వాత నన్ను నువ్వు ఆరాధన చేస్తే మరింత తృప్తి కలుగుతుంది. నీ కర్తవ్యాన్ని గాలికి వదిలేసి కేవలం విరక్తి మార్గం అనే ఉద్దేశ్యంతో, నివృత్తి మార్గం అనే ఉద్దేశ్యంతో నన్ను అనుసంధానం చేసుకుంటే అది ప్రయోజనకరం కాదు కదా అనే ఉపదేశాలు ప్రారంభించాడు. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, అయ్యా మీరేదో రాజ్య పరిపాలన ఇచ్చారు, రాజ్యంలో దుర్మార్గులు ఎక్కువైపోయారు, వాళ్ళను శిక్షించాలి. శిక్షించడం అంటే అది జీవహింస అవుతుంది. నేను తెలిసి జీవహింస ఎట్లా చేస్తాను అని అన్నాడు. ఆయన అన్నాడు, రాజుగా నీ కర్తవ్యం అదేనయ్యా. ఎవరైతే దుష్టులు అని నీకు ప్రమాణతః తెలుస్తుందో, సబల ప్రమాణముల చేత తత్వ విచారణ చేయగా న్యాయ నిర్ణేతలు వీడు దుష్టుడు అని నిర్ణయిస్తారో వాణ్ణి శిక్షించి తీరవలసిన బాధ్యత నీది. అలా చేసినట్లయితే కర్తవ్య నిర్వహణ చేసినందుకు నీకు పుణ్యం దక్కుతుంది. జీవహింస లేక ఏదేని కారణం చేత, బద్ధకము చేతనో మరొక కారణం చేతనో లోభము చేతనో ఆ వ్యక్తిని శిక్షించకుండా ఉన్నట్లయితే అది నీకు పాపాన్నే చేకూరుస్తుంది. ఆ పాపం నీకు మళ్ళీ జన్మ సంసారాలనే కట్టబెడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అక్కర్లేని నివృత్తి మార్గాలు, కర్తవ్యాన్ని నుంచి తప్పించుకునేటువంటి మాటలేనయ్యా. ఇటువంటి వ్యవహారాలు నువ్వు చేయకు అని విస్తారమైన ఉపదేశమే చేశాడు. పరమాత్మ ఇలా సాక్షాత్తుగా ఆయన ఎదుట వచ్చి ఏ విధంగా రాజ్య పరిపాలన చేయాలి, ఏ విధంగా సత్పురుషులతోనూ దుష్టాత్ములతోనూ వ్యవహరించాలి అని విస్తరించి చెప్పాడు. ఆ తర్వాత ఆ ప్రహ్లాదుడు పరమాత్మ యొక్క ఆదేశాన్ని పూర్తిగా అవగతం చేసుకున్నాడు. సరే, ఉపదేశం అయిన తర్వాత పరమాత్మ అంతర్ధానమయ్యాడు. పరమాత్మ ఉపదేశాన్ని బాగా ఒడిసి పెట్టుకుని ఆ పరమాత్మ యొక్క ప్రేరణానుసారం ఆయన క్రమక్రమంగా నేతగా మారాడు. ఊళ్ళో ఉండేటువంటి దుష్టులను దారిలో పెట్టాడు, వ్యవస్థలన్నీ సన్మార్గంలో పెట్టాడు. అన్నీ కూడా క్రమక్రమేణా అభివృద్ధి పథంలోకి తీసుకుంటూ వచ్చాడు. ఏది కూడా తోచినట్లు చేయట్లేదు. ఆ విషయంలో నేర్పరులైనటువంటి న్యాయ నిర్ణేతలతో ఆ పరామర్శ చేయించి అక్కడ అవసరమైనటువంటి విచారపూర్వకంగా తత్వ నిర్ణయాన్ని చేసి ఆ తర్వాతే ఆయన వ్యవహారాలను చేస్తూ ఉన్నాడు. ఆ వ్యవహారాలు చేస్తూ ఉండటం వల్ల ఆయన ఊహించనంత సంపదలను సంపాదించుకున్నాడు. ఊహించనటువంటి సంపదను ఆయన సంపాదించుకున్నాడు. క్రమక్రమేణా ఆయన ఆ గ్రామానికి, ఆ రాజ్యానికి పట్టు బిగించాడు. కేవలం రాక్షస రాజ్యానికే కాదు, ఆయన యొక్క ప్రభావం ఎంత విస్తారంగా పెరిగింది అంటే ఒకప్పుడు దేవతలు రావటానికే అలసుగా తీసుకున్నటువంటి ఆ లోకనాయకుడు దేవతలనే శాసించేంత స్థాయికి ఎదిగాడు. ప్రహ్లాదుడు ఆదేశించాడు అని చెబితే దేవేంద్రుడే మళ్ళీ రాక్షస లోకానికి పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి సామర్థ్యాన్ని ఈ ప్రహ్లాదుడు పొందాడు. ఎప్పుడు పొందగలిగాడు అన్నట్లయితే
సమీరణ పరమాత్మ యొక్క సమ్యక్ ప్రేరణను మంచి ప్రేరణను అందిపుచ్చుకుని ఆ విధంగా వ్యవహారము చేస్తూ నేతగా వ్యవహరిస్తూ న్యాయబద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు క్రమక్రమేణా అతను శ్రీమంతుడవుతాడు. ఆ తర్వాత గ్రామాల్లో ప్రధానుడవుతాడు. ఇంకా అగ్రణీహి పరమాత్మ యొక్క పరమకారుణ్యానికి పూర్తయి పరమాత్మ యొక్క పరిపూర్ణానుగ్రహ పాత్రుడయ్యి వైకుంఠాన్ని పొందుతాడు అనే ఈ ఉపాఖ్యానము మనకి చెబుతున్నది. ఆ ఉపాఖ్యాన సారాంశమే ఈ నామాల వరస మనకి బోధిస్తున్నది. కేవలం పరమాత్మ యొక్క విరాట్ వైభవమే కాదు, ఆ పరమాత్మ మనకు ఉపదేశించినటువంటి మార్గాన్ని కూడా మనకి తెలియజేస్తున్నది. మనం కూడా ఆ మార్గంలో పయనించాల్సిందిగా ఆదేశిస్తూ ఉన్నది. ఆ విధంగా మనం అడుగులు వేసే ప్రయత్నం చేద్దాం. పై నామాలను రేపటి రోజు పరిశీలన చేసుకుందాం. ఇక మనం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభపు మొదట్లో ఆచార్యుల వారు ఈ శ్లోకాన్ని మనకి పాఠం చెబుతారు. ఉచ్చారణ సౌకర్యం కోసం దాన్ని వారు పలుకగా మారు పలికి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ సహస్రాక్షః సహస్రపాత్. ఇకపై మనం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన స్రష్టేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ స్తోత్ర పారాయణే వినియోగః. ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః. అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వః సర్వః శివస్థానుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః
स्वयंभू शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः विश्वकर्मा मनुस्पष्टास्थविष्ठस्थविरोध्रुवः अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः प्रभोतस्त्रिककुद्धाम पवित्रं मङ्गलं परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणं शर्म विश्वरेताः प्रजाभवः आहः संवत्सरो व्यालः प्रत्यजः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषा कपिरमेयात्मा सर्वयोगविनिःसृतः वसुर्वसुमनः सत्यः समात्मा संमितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिला बभ्रुर्विश्वयोनिःशुचिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्योहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरूर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महाद्रिधृत् महेश्वासो महीभक्ता श्रीनिवासः सतां गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनोहंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्यः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः
अजो दुर्मर्षणः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणे श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः संवर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग् विश्वभुग् विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः असंख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसंकल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः ऋद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशिबिन्दुः सुरेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपां निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दस्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलश्रतावर्तः पद्मे पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महर्धिर्वृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः
सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवानमिताशनः उद्धवः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्थिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभे क्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थाणुः प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मयूपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञ इज्यो महेज्यश्चक्रतुः सत्रं सदाङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरोजितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मानैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मगुब्धर्मकृद्धर्मी सदसत्क्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोमृतपः सोमः पुरुजित् पुरुषोत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः
अजो महार्हस्वाभाव्यो जितामित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगः नन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वाखण्डपरशुर्दारुणो द्रविणप्रदः दिवि स्पृक्सर्वदृग्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगस्सामनिर्वाणं भेषजं भिषक् सन्न्यासकृच्छमः निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिदः स्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीदः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गशतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्चिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरनीशः शाश्वतः स्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो मितविक्रमः कालनेमिनिहावीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिः हरिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद् ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद् ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुः
क्रतुर्महायज्वा महायज्ञो महाहविः सव्यस्तव प्रियस्तोत्रं स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूर्णयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतावासो वासुदेव सर्वासु निलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोऽथापराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एको नैकः सवः कः कियत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो घृताशीरचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्वभागीश्वरेश्वरः महाक्रतो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः अमृतांशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तविक्वः सप्तैधाः सप्तवाहनः अमूर्तिरनघोचिन्त्यो भयकृद्भयनाशनः अणुर्बृहत्कृशस्थूलो गुणभृन्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियार्होर्हः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सकतिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः रविर्विलोचनः सूर्यः सवितारविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदामर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिरव्ययः स्वस्ति कृत्स्वस्ति स्वस्ति भुक्स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः शब्दातिकः शब्दसः शिशिरः शर्वरीकरः
अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विश्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनं पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजाकरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः प्रणः प्रमाणं प्राणनिलयः प्राणभृत्प्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्म मृत्युजरातिगः भूर्भुवस्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञे यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तगृद्यज्ञगुप्यमन्नमन्नाद एव च आत्मयोनिस्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितेशः पापनाशनः शङ्खभृन्नन्दकी चक्रे शार्ङ्गधन्वा गदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति श्रीविष्णुसहस्रनाम स्तोत्रं सम्पूर्णम् ఇక మంగళ శ్లోకాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ లోకక్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.